ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం బెట్టింగ్ యాప్స్ గురించి. అంటే ఈ మధ్యనే చాలా రోజుల నుంచి వింటున్నాం, కానీ ఈ మధ్య ఏంటంటే యూట్యూబర్స్ గొడవ వల్ల అది ఇంకెక్కువ అయిపోయింది ఇష్యూ. ఏంటంటే చాలా మంది ఎఫెక్ట్ అయి ఉంటారు. ఒక రోజులో లక్షలు 10 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తులు కూడా చూస్తున్నాం మనం. అంటే ఫ్యామిలీస్ ని రీసెంట్ గా ఒక ఫ్యామిలీయే కమిటెడ్ సూసైడ్. అతను చనిపోవడమే కాకుండా పిల్లల్ని, చిన్న బాబుని, వైఫ్ ని కూడా చంపేశారు. సో ఇదంతా చూస్తుంటే అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ని మనం అరికట్టలేమంటారా? ఇక్కడ ఇది వెరీ బిగ్ టాపిక్ అమ్మా, చాలా డిబేటబుల్ టాపిక్ ఇది. అక్రాస్ ఐ వుడ్ సే రాజ్యసభ టీవీలో కానీ, లోక్సభ టీవీలో కానీ ఇది చాలా చర్చించాల్సిన అంశం ఈరోజు. ఎందుకంటే ఇండియాలో హ్యూమన్ క్యాపిటల్ చాలా పెద్దది. ప్రపంచంలో మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ అంటే చైనా అంటాం, తర్వాత ఇండియా అంటాం. బట్ రీసెంట్ క్యాలిక్యులేషన్స్ తీసుకుంటే ఇండియా క్రాస్డ్ చైనా. ఇండియా ఇస్ ద మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, దట్ టు యంగ్ పాపులేషన్. బట్ ఇంత యంగ్ పాపులేషన్ పెట్టుకుని, అంటే హ్యూమన్ రిసోర్స్, హ్యూమన్ క్యాపిటల్ పెట్టుకొని కూడా ఇంకా మన జీడిపి, మన ఎకనామిక్ గ్రోత్, ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ కంట్రీ అని చెప్పుకుంటూనే ఉన్నాం చిన్నప్పటి నుండి. రీజన్ అనేది ప్రాపర్ స్కిల్లింగ్ లేకపోవడం, ఈ డైవర్షన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుకుంటున్నారు, మోస్ట్ ఆఫ్ ది బెట్టింగ్ యాప్స్ ఇండియావి చాలా తక్కువ. ఫారిన్ కంట్రీ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, దీంట్లో ఫారిన్ కంట్రీ గేమింగ్ యాప్స్ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మన యూత్ అనేది డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఈ బెట్టింగ్ యాప్స్ లో కూడా కొన్ని లీగల్ ఉన్నాయి, కొన్ని ఇల్లీగల్ ఉన్నాయండి. లీగల్ యాప్స్ ఆర్ మానిటర్డ్ బై ద గవర్నమెంట్, ఆర్ రెగ్యులేటెడ్ బై గవర్నమెంట్. వీటి వల్ల ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాటికంటే ఒక డిఫైన్డ్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఈ ఏజ్ వాళ్ళే వాడాలి, ఈ ఏజ్ బిలో ఉంటే యూజ్ చేయడానికి వీల్లేదు, పర్ డే ఇంత అమౌంటే మీరు చేయాలి, ఇది దాటితే మేము వాళ్ళు చేయము, దానికి కూడా ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ ప్రాబ్లం వచ్చిందల్లా ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ తోటి, ఇల్లీగల్ మనీ యాప్స్ తోటి. దీంట్లో లోన్ మీరు తీసుకోవచ్చు, మీ ఫాదర్ ఆధార్ ఐడి లేకుంటే మీ ఫ్రెండ్ ఆధార్ ఐడి పెట్టుకొని మీరు లోన్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా నాట్ రెగ్యులేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ నాన్ రెగ్యులేటెడ్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఎవరైనా గేమ్ ప్లే చేయొచ్చు, ఎవరైనా లోన్ తీసుకోవచ్చు. రీపే చేసే అబిలిటీ లేనప్పుడు ఆబ్వియస్లీ దే స్టార్టెడ్ థ్రెటనింగ్ దెమ్. ఈ థ్రెటనింగ్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవటం, లేకుంటే ఫ్యామిలీని ఒక్కొక్కసారి వాళ్ళే వచ్చి చంపేయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నాకు తెలిసిన ఒక వ్యక్తి గురించి మాట్లాడతాను. ఈ వ్యక్తి ఒక చిన్న ఎలక్ట్రీషియన్ అనమాట, మంచి టాలెంట్ అబ్బాయి. ఈ అబ్బాయి వేరే వాళ్ళ ఆధార్ కార్డులు యూజ్ చేసుకుని ఈ లోన్ యాప్స్లో లోన్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత లోన్ పే చేయడం ఆపేశారు. బట్ ఇక్కడ లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు యాక్సెస్ టు ఆల్ యువర్ కాంటాక్ట్ అని ఒకటి వస్తుంది, పాపప్. దాన్ని క్లిక్ చేస్తారు. సో మీ కాంటాక్ట్స్ అని వాళ్ళ దగ్గర ఉంటాయి. మీరు లోన్ పే చేయనప్పుడు అందరికి మీ లిస్ట్లో ఉన్న ఫోన్ నెంబర్లు అందరు కాల్ చేసి వీడు ఫ్రాడ్, వీడు పే చేయలేదు, వీడిని నమ్మద్దు అని మీ ఫ్రెండ్స్ని కూడా అబ్యూజ్ చేస్తారు, వాళ్ళు తిడతారు. దీనివల్ల వాళ్ళందరూ వచ్చి మీ పైన ప్రెషర్ పెడతారు. సో మనకున్న ఆ డిగ్నిటీ ఆఫ్ లైఫ్ పోవటం వల్ల అతను కమిటింగ్ సూసైడ్ అనేది అవుతుంది. సో ఇక్కడ ప్రాపర్ రెగ్యులేషన్ ఉంది, బట్ స్టిల్ దీస్ టైప్ ఆఫ్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, ఇల్లీగల్ గేమ్స్, ఇల్లీగల్ మనీ యాప్స్ ఆర్ మష్రూమింగ్ డే బై డే. ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకింగ్ లాట్ ఆఫ్ యాక్షన్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక్కటే బాధ్యత కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ పేరెంట్, నా చిల్డ్రన్ ఏం చేస్తుందో నేను చూడాలి. అంటే ప్రతి చిల్డ్రన్లో కూడా ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అటు సైడ్ వెళ్ళొద్దు, యూ గో ఫర్ స్కిల్లింగ్ సైడ్ అనే ప్రాపర్ మానిటరింగ్ మెకానిజం ఇస్తే మాత్రం అసలు ఇండియా ఎవరు ఆపలేరు ఇన్ ద వరల్డ్. ఇండియా బికమ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఇండియన్స్ ఆర్ హైలీ టాలెంటెడ్ అండి. ఇండియాని ఎవ్రీ కంట్రీ పొగుడుతుంది మన పీపుల్ కొన్న టాలెంట్ని. అమెరికాని ఈరోజు ఆ స్థాయిలో పెట్టింది ఇండియన్సే. మీరు ఏ కంట్రీ తీసుకున్న ఆ స్థాయిలో పెట్టింది ఇండియన్సే. ఇండియన్స్ ప్రపంచానికి ఎప్పుడైనా ప్రమాదకరమే, అంటే వేరేలా కాదండి. ఇండియన్స్ ఇంత టాలెంటెడ్ ఉన్నారు, వీళ్ళు ఎప్పటికైనా ప్రపంచాన్ని రూల్ చేస్తారు అని చెప్పి ఇంటర్నేషనల్ మాఫియా కూడా ఈ యాప్స్ని ఇవన్నీ కూడా నాట్ లైక్ వన్ ఫ్యాక్టర్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకింగ్ సో మెనీ యాక్షన్స్ టు రెగ్యులేట్ దీస్ టైప్ ఆఫ్ ఇల్లీగల్ యాప్స్. బట్ వీటిని ప్రమోట్ చేసే వాళ్ళది కూడా చాలా తప్పు ఉందండి. జస్ట్ ఫర్ మనీ సేకే ప్రమోట్ చేస్తున్నా, నేను మిమ్మల్ని ఆడమని చెప్పట్లేదు కదా అంటాం కూడా తప్పే. చిన్న పిల్లలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీ ఏదైనా పిల్లలకి చాక్లెట్ కొనిస్తే నెక్స్ట్ టైం మమ్మీ నాకు చాక్లెట్ కావాలి అంటారు. అది వాళ్ళ ఏజ్ ఎఫెక్ట్ అండి. నేను మిమ్మల్ని మళ్ళీ ఆడమన్నానంటే అలా కాదు కదా. షుడ్ హ్యావ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఇట్స్ ఎ డిఫరెంట్ టాస్క్. బట్ నా పాయింట్కి వస్తే సబ్జెక్ట్ పరంగా తీసుకుంటే హ్యూమన్ క్యాపిటల్ చాలా ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. ఇలాంటి విషయాలు ఖచ్చితంగా
అవేర్నెస్ క్యాంపెయిన్స్ తీసుకొని రావాలి. ప్రతి పౌరుడు కూడా నా బాధ్యతగా అంటూ ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేసి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కూడా తీసుకొస్తే వీటిని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ వీటి వెనక ఉండేది కూడా మళ్ళీ పొలిటీషియన్స్, క్యాపిటలిస్టులు. ఇదంతా ఒక చైన్ ఆఫ్ రియాక్షన్స్. సో అంత డెప్త్ గా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఇట్స్ ఫైన్ అప్ టు దిస్. కానీ మనం చూస్తున్నాం ఇప్పుడు యూట్యూబర్స్ చాలా మంది దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటారు, లింక్స్ ఇస్తూ ఉంటారు. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి అంటారు, దాంతో మీరు ఆడుకోవచ్చు అని అంటారు. వీళ్ళకి ఎలాంటి ఏమైనా కేసెస్ ఉంటాయంటారా? ఇప్పుడు మనం లీగల్ గా వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు అఫ్ కోర్స్ ఉన్నాయి మేడం. ప్రతి దానికి కూడా కేసెస్ అనేవి ఉంటాయి. ఇల్లీగల్ యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది ఇట్స్ ఎ క్రైమ్. ఇట్స్ డెఫినెట్లీ ఎ క్రైమ్. బట్ ఇక్కడ నేనేమంటానంటే మేడం, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, ఫైన్. ఈ ఫాలోవర్స్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటా నేను. అలాగే వాళ్ళు ఇన్నోసెంట్లు, వాళ్ళు విక్టమ్స్ కూడా పాపం. అంటే ఒక పక్క వాళ్ళని కోప్పాడాలి, ఇంకో పక్క ప్రేమ చూపించాలి, ఇంకో పక్క జాలి పడాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ టైం ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో ఆ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ టైం నా మనీ. మీరు ఏమైనా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సినిమాలు చూస్తారండి? యూట్యూబ్లో సినిమాలు చూస్తారా? ఫ్రీ టైం అంటారు, గుర్తుందా? నా ఫ్రీ టైంలో నేను సినిమాలు చూస్తాను సార్, లేకుంటే నా ఫ్రీ టైంలో ఇన్స్టాగ్రామ్ వాడతాను సార్. ఫ్రీ టైం ఎక్కడుందండి? దెర్ ఇస్ నో ఫ్రీ టైం. నీ ఫ్రీ టైం ఫేస్బుక్ అతనికి మనీ, నీ ఫ్రీ టైం యూట్యూబ్ వాళ్ళకి మనీ. నువ్వు ఫ్రీ టైం ఉండి వాళ్ళు చూస్తున్నావు కాబట్టి నీ టైంని వాళ్ళు మనీలా కన్వర్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా మనకు తెలియకపోవడమే మన తప్పు. అంటే చూడండి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చూసి నేర్చుకోండి. నాన్ యూస్ఫుల్ ఎంటర్టైన్మెంట్ డోంట్ యూస్ సో మచ్ ఆఫ్ స్క్రీన్ టైం. ఈ కాషన్ ఉండాలి. అమ్మో, నా టైం ఇక్కడ వేస్ట్ చేస్తున్నా, అతను ఇంకొక అతను క్యాష్ చేసుకుంటున్నాడు. అదే కదా నెంబర్ ఆఫ్ వాచింగ్ మినిట్స్ ఎన్ని వచ్చాయి ఒక వీడియోకి, లైక్స్ ఎన్ని వచ్చాయి. అంటే మన టైం అవతల వాళ్ళకి మనీ అవుతుంది. ఇలాంటి ప్రాక్టికల్ థింకింగ్ వచ్చినప్పుడు ఎవరు కూడా ఈ ఫాలోవర్స్ అని, ఇన్ఫ్లుయెన్సర్స్ అని, ఏం ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం ఫాలోవర్స్ అండి? మన ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ లో అందరూ మనీ తీసుకుని పొలిటికల్ పార్టీకి చేస్తారు, ఇంకో దాంట్లో ఇంకో దాన్ని మనీ తీసుకుని పొలిటికల్ పార్టీకి చేస్తారు. ఇన్ఫ్లుయెన్సర్ ఇస్ వెరీ క్లియర్, నేను ఎర్న్ చేసుకోవాలి, ఇట్ ఈస్ మై లైవ్లీహుడ్, ఈస్ వెరీ క్లియర్ ఆన్ హిస్ పార్ట్. బట్ ఇక్కడ ప్రాబ్లం అంతా కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే ఫాలోవర్స్ తోటి. వాళ్ళు క్లియర్ గా ఉన్నారా, వాళ్ళకేం కావాలో అని ఆలోచించుకోవాలండి. సో అందుకని మై డియర్ సబ్స్క్రైబర్స్ ఆర్ ద స్టూడెంట్స్ హూమెవర్ ఇస్ వాచింగ్ ఆల్ ద థింగ్స్, మీ ఎక్కువ టైంని మీ పైన ఇన్వెస్ట్ చేసుకోండి. యూ టైం కన్వర్ట్స్ ఇంటూ మనీ, టైం కన్వర్ట్స్ ఇంటూ సక్సెస్. సో మీ టైం మీరు మీ పైన ఇన్వెస్ట్ చేసుకోండి. మీ టైం ఇంకొకరికి ఇచ్చి వాళ్ళని మీరు ఇన్ఫ్లుయెన్సర్ గా మార్చొద్దు. యూ ట్రై టు బి యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుకుంటే, అసలు ఏఐ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం, మెల్లిమెల్లిగా వచ్చేసింది చేప కింద నీరులాగా. అది మనం ఇప్పటి నుంచో చూస్తున్నాం. అండ్ దీన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ దీన్ని మిస్యూజ్ చేస్తే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి? ఏఐ మేడం వెరీ బిగ్ టాపిక్. ఇట్ ఇస్ సిన్స్ 1950s నుండి ఉంది. You're talking recently AI, but the concept is there since 1950s in the European countries. But recently that become more popularity. Technology, AI is a machine learning technology. అంటే హ్యూమన్ చేసే పనులు, హ్యూమన్ థింకింగ్ అనేది ఒక మిషన్ చేయగలిగితే దాన్నే ఏఐ అంటాం సింపుల్ లాంగ్వేజ్ లో. దీనివల్ల ఇమ్మెన్సివ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలాగే ఇమ్మెన్సివ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. టెక్నాలజీ ఏదైనా సరే there are number of advantages, equal number of disadvantages ఉంటాయి. But how you choose the things is important here is. Most of the time మనం deep fake videos, deep fake voices, recently రష్మిక మందానా గారు ఆమె వీడియోని డీప్ ఫేక్ చేయడం జరిగింది. అలాగే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు వాయిస్ ని కూడా డీప్ ఫేక్ చేయడం జరిగింది. అండ్ మ్యానిపులేటింగ్ ద ఎవిడెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీ కెన్ రీక్రియేట్ ఎ వర్చువల్ పర్సనాలిటీ. ఇలా చాలా డిసడ్వాంటేజ్లు ఉన్నాయి. ఈ డిసడ్వాంటేజ్ ని మినిమైజ్ చేయడానికి గవర్నమెంట్ హ్యాస్ బ్రాట్ లాట్ ఆఫ్ రెగ్యులేషన్స్. దెర్ ఆర్ ఫ్యూ రెగ్యులేషన్స్ నౌ, దేర్ కెన్ బి మోర్ రెగ్యులేషన్స్ ఇన్ ఫ్యూచర్. బట్ మీన్ వైల్ గవర్నమెంట్ ఆల్సో క్రియేటింగ్ use this artificial intelligence for proper developing process. PPT making, you can use artificial intelligence in a fraction of seconds. Writing an essay, writing a book, gaining the knowledge. Governance lo we can use artificial intelligence to the next level. At panchayati level, district level, block level, everywhere. Hospitals, schools, colleges, everywhere, buses, trains, you can use artificial intelligence. The immense advantages,
కాకపోతే ద ఫ్యూ నెగటివ్ ఫోర్సెస్ ఇన్ ఇండియా ఆర్ అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ సాంగ్ ఆన్ ప్రైమ్ మినిస్టర్, ఏదో జామ చెట్టు జామకాయలు కైండ్ ఆఫ్ సాంగ్ ఒకటి ఉంది. ఈ సాంగ్ ని ప్రైమ్ మినిస్టర్ వాయిస్ తో డీఫేక్ చేయడం వల్ల ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు. ఇలాంటివి మనం ఇంకొన్ని చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఒక కైండ్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారు, నెగటివ్ మైండ్ సెట్ పీపుల్, ఇలాంటి క్యాచ్ అయిన వాటిని క్రియేట్ చేసి జనాలు అటు సైడ్ పుల్ చేస్తున్నారు. ఇలాంటి వాటిపైన గవర్నమెంట్ ఖచ్చితంగా రెగ్యులేషన్ తీసుకొస్తుంది. AI వల్ల చాలా ప్రాబ్లం ఉంది, బట్ అంతకంటే ఎక్కువ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఇట్స్ సింపుల్, హౌ యూ యూజ్ ద AI ఈజ్ ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ డెఫినెట్లీ విల్ మేక్ అ ప్రాపర్ awareness campaigns on usage of AI. We are hearing recently AI, but it is there since 1950s. ఓకే. అండ్ ఏదైనా అది మనం యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటది. అది దాన్ని మనం యూజ్ చేయాలి, అది మనం యూజ్ చేసుకోకూడదు. ఎగ్జాక్ట్లీ మేడం, దట్ ఈస్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, ఒక వీడియో అని చెప్పి ఇంకా స్క్రోలింగ్, యూ విల్ గో సమ్వేర్, యూ విల్ జస్ట్ డిటాచ్ ఫ్రమ్ ద వరల్డ్. బట్ అలా ఉండకూడదు. యూ హ్యావ్ టు కీప్ ద టైమ్ ఫర్ 5 minutes. 5 minutes is up, strictly stop it and throw it away. అంత కఠినంగా ఉంటే ఇలాంటి వాటితోటి మీరు సక్సెస్ అవుతారు. లేదు అంటే ఈ స్క్రోలింగ్ మిమ్మల్ని ఎక్కడి దాకా తీసుకెళ్తుందంటే ఇట్ విల్ టేక్ యూ సమ్వేర్. ఇట్ విల్ ఇంట్రడ్యూస్ సో మెనీ పీపుల్ ఇన్ ద ఆన్లైన్. ఎవ్రీబడి ఈస్ అ ఫేక్. ఓన్లీ డాన్సెస్ వీడియోస్, ఓన్లీ యూస్ఫుల్ కంటెంట్ మాత్రమే నేను చూస్తాను, మిగతాది నాకు వద్దు. ఒకవేళ కావాలనుకుంటే దానికి టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి, 2 minutes, 5 minutes, 10 minutes, దాట్స్ ఇట్, నాట్ మోర్ దెన్ దట్. సో అలా ప్రజల్లో చైతన్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.